హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజైతే నేను తీసుకున్న కొన్ని శారీస్ అయితే చూపిస్తున్నానండి మీకు. ఈ సమ్మర్ కదా, కొన్ని కాటన్ శారీస్, అలాగే కొన్ని ఫ్యాన్సీ కాటన్ అనమాట, స్మూత్ కాటన్ శారీస్ తీసుకున్నాను. అవైతే మీకు చూపిస్తున్నాను. ఇదైతే ఫస్ట్ లాంగ్ బార్డర్ శారీ వచ్చిందండి. చూసారు కదా, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో చాలా చాలా బాగుందన్నమాట శారీ అయితే. బార్డర్ పెద్దగా వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్కి కూడా కింద బార్డర్ చాలా పెద్దగా ఇచ్చాడు. చాలా చాలా బాగుందన్నమాట. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి. కంఫర్ట్గా ఉంటుంది కట్టుకోవడానికి. ఏదైనా సమ్మర్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఏమైనా వస్తే కట్టుకెళ్ళచ్చు. అలా బాగుంటుందన్నమాట. లైట్ వెయిట్లో ఉంది, వెయిట్ కూడా ఎక్కువ లేదు. ఓవరాల్గా శారీ లుక్ చూసారు కదా, చాలా చాలా బాగుందన్నమాట. డిఫరెంట్గా వచ్చింది ఫ్లవర్స్తో. ఇప్పుడు ఇది నెక్స్ట్ శారీ చూడండి. ఇది వచ్చి బ్రౌన్ కలర్ వచ్చింది. బ్రౌన్ కలర్ మీద డిఫరెంట్ కలర్స్తో ప్రింట్స్ అయితే వచ్చాయన్నమాట. కింద అయితే ఇలా బాల్స్ లాగా ఇచ్చాడండి. డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది కూడా అంటే చూపిస్తారు కదా, విప్పి చూపించినప్పుడు నేను ఇంటికి వచ్చి తీసి, ఆడవాళ్ళంటే ఏముంది, ఒక 2-3 టైమ్స్ చూస్తూనే ఉంటాం కదా శారీస్. విప్పి అలా చూడడం వల్ల కొంచెం నలిగిపోయిందనమాట. అందుకని అలా కనిపిస్తుంది. ఇది కూడా లుక్ అయితే ఓవరాల్గా చాలా బాగుందండి. కలర్ కూడా బాగుంది అనిపించింది, అందుకే తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి. ఇదంతా ప్లెయిన్ అనమాట. ఇదేంటంటే మనం కొంచెం అంటే ఏజ్ పెద్దవాళ్ళు అయితే ప్యూర్ కాటన్ కట్టుకుంటే బాగుంటుంది. కొంచెం చిన్నవాళ్ళకి ప్యూర్ కాటన్ ఇప్పటి నుంచి ఎందుకులే అని చెప్పి నేను తీసుకోలేదన్నమాట. అలాగే ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి, ఇంకా మంచి శారీస్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ శారీ క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి. కింద బాల్స్ అయితే ఎల్లో కలర్లో వచ్చినాయి. మనకి బాల్స్ వద్దు అని అనుకుంటే తీసేసుకోవచ్చు, కట్ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం ఓపికగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం శారీ అంతా పై బార్డర్కి కింద బార్డర్కి మొత్తం అన్నీ ఇచ్చేసాడనమాట. నేనైతే శారీ బాగుందని చెప్పి తీసుకున్నాను. కట్టిన తర్వాత మనం చూసుకుంటే తెలుస్తుంది ఆ సైడ్ ఉన్నవి బాగున్నాయా లేదా అని చెప్పి. బాగలేదు అని అనుకుంటే కనుక కట్ చేసేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి. ఈ సమ్మర్ సీజన్లో కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ కలర్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట. చూడండి, ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంది. మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం. ఇది బ్లూ కలర్ వచ్చింది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట, అందుకని తీసుకున్నాను. నాకు బ్లూ కలర్ అంటే కూడా చాలా ఇష్టం. ఇది కూడా డిఫరెంట్గా ఉంది, అందుకనే తీసుకున్నాను. చాలా క్లాత్ కూడా స్మూత్గా ఉంది. నాకు తెలీదు ఎలా ఉంటుందో, ఒకసారి వాడి చూద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఈ సమ్మర్ అయిపోతుంది కదా ఈ శారీస్తో. చూడండి, కింద వీటికైతే వైట్ కలర్ బాల్స్ వచ్చినాయి అనమాట. దీనికి కూడా సేమ్ ప్లెయిన్ బ్లౌజే వచ్చిందండి. ఇవన్నీ ఒకే మోడల్ శారీస్ కదా, ప్లెయిన్ బ్లౌజే వచ్చింది దీనికి కూడా. బ్లూ కలర్ ప్లెయిన్ వచ్చిందనమాట. ఓవరాల్గా అయితే ఇలా ఉందండి. నెక్స్ట్ శారీ వచ్చి ఇది ఒక డిఫరెంట్ క్వాలిటీ శారీ అయితే మాత్రం చాలా బాగుంది. కట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంటుందన్నమాట. మొత్తం శారీ అంతా కూడా ఇలానే వచ్చింది. నెమలి పింఛం షేప్లో, ఆకు షేప్లో వచ్చింది కదా,
అలానే వచ్చింది. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందులో మనకి ఎలా కనిపిస్తుందో అంత కరెక్ట్గా తెలియదు, కానీ రియల్గా చూస్తే మాత్రం కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుందన్నమాట. ఈ కింద కూడా బార్డర్ కూడా సిల్వర్ బార్డర్ వచ్చింది. అది కూడా అంత మెరవట్లేదు, లైట్గానే ఉంది. నేను తీస్తున్నాను కదా వీడియో, ఆ లైటింగ్ పడి మనకి అలా కొంచెం షైనింగ్గా కనిపిస్తుంది, కానీ మరి అంత షైనింగ్ అయితే లేదండి. డీసెంట్గా ఉంది కట్టుకోవడానికి. నాకు ఎక్కువ షైనింగ్ పట్టుకు కూడా బాగా పట్టులా కనిపించినా కూడా నాకు ఇష్టం ఉండదు. నేనైతే డీసెంట్గా ఉన్నాయే తీసుకుంటాను కలర్స్ అన్నీ కూడా. పైటంచుకు కూడా వచ్చిన బార్డర్ వచ్చింది కూడా చాలా బాగుందన్నమాట డిజైన్ అయితే. బ్లౌజ్ అయితే చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇలా వచ్చిందనమాట బ్లౌజ్. చాలా బాగుంది, కుట్టించుకోవడానికి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా. ఫస్ట్ నాకు ఇటా అన్న కన్ఫ్యూజన్ వచ్చింది, అందుకని అటు ఇటు తిరిగేసి చూస్తున్నాను అనమాట. కానీ ఇటు సైడ్ కాదు, నేను ఫస్ట్ తిప్పాను కదా వెనక్కి, అటు సైడే వచ్చింది బ్లౌజ్ అయితే. అది చూసారు కదా, కొంచెం డార్క్ కలర్లో ఉంది, అది బ్లౌజ్ అనమాట. ఈ శారీ అయితే చాలా చాలా బాగుందండి. మొత్తం శారీ అంతా ఓవరాల్గా ఒకసారి చూసేద్దాం. పైన కింద కూడా అదే బార్డర్ వచ్చింది, చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే మనం కాటన్ శారీస్లోకి వెళ్ళిపోదాం. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇదైతే మా అత్తయ్య గారి కోసం తీసుకుందాం అనమాట. కాటన్ శారీస్, ప్యూర్ కాటన్ శారీస్, వైట్గా ఉంటారు అందుకని చెప్పి మంచి కలర్స్ తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ అంటే అసలు మనకి మంచిది కదా. ఆ రెండు కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. పళ్ళు కూడా చాలా బాగుందన్నమాట. బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు పెద్దవాళ్ళైనా కూడా. చాలామంది సెపరేట్గా తీసుకుని అవి కుట్టించుకుంటారు కదా, అవసరం లేదు. ఎందుకంటే బ్లౌజ్ కూడా డీసెంట్గానే ఉంది, కుట్టించేసుకోవచ్చు. చూడండి ఓవరాల్గా శారీ అంతా ఇలా ఉందన్నమాట. నాకైతే ఈ శారీ చాలా చాలా బాగా నచ్చింది. కానీ ఇవి నేనైతే మెయింటైన్ చేయలేను, గెంజి పెట్టి అవి ఐరన్ చేయించి. అందుకనే నేను ముందు తీసుకున్న శారీసే తీసేసుకున్నాను. ఇది ఇంకో శారీ అండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగుందన్నమాట. ఎప్పుడైనా సరే లైట్ డార్క్ కాంబినేషనే బాగుంటుంది మనకి. చూసారు కదా, కింద బార్డర్ కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉంది. ఆ పైన డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడు. డార్క్ బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. చూసారు కదా, బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి. ఇది కూడా కుట్టించుకోవచ్చు, ఏ డౌట్ లేకుండా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కుట్టించేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట, ప్యూర్ కాటన్. ఇవన్నీ నేను ఇక్కడ బాపనపల్లి శారీస్ బాపట్లలో తీసుకున్నానండి. చూసారా, ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది, చిన్న చిన్న ఫ్లవర్స్తో, పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న ఫ్లవర్స్తో డార్క్ గ్రీన్ అనమాట. కింద బార్డర్ కూడా చాలా డీసెంట్గా ఉందన్నమాట. నాకైతే కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం, కానీ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. కట్టడానికి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది, అవి మెయింటైన్ చేయడం కూడా కష్టం. చిన్నపిల్లలతో ఉన్నప్పుడు అలాంటివి కష్టం కదా, అందుకని చెప్పి నేను ఈ ఇయర్ తీసుకోలేదు. కొంచెం స్మూత్ కాటన్లోవే తీసుకున్నాను. అవి కూడా ఎలా ఉంటాయో చూడాలి, బాగుంటే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పి ఒక 4 తీసుకున్నాను అంతే. అవి ఈ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకే దగ్గరగా చూపిస్తున్నాను, మరి వీడియో తీయడానికి కూడా నాకు చాలా బాగా అనిపించింది. చూసారు కదా, పళ్ళు అంతా ఎంత బాగా వచ్చిందో. ఒక్కసారి ఓవరాల్ లుక్ చూడండి, చాలా బాగుంది. మంచి కలర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. కలర్ కాంబినేషన్ చూసారు, దీనిపైన పెడితేనే అసలు ఎంత బాగా కనిపిస్తుందో.
ఇప్పుడు వచ్చి నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. ఇది కూడా మంచి డార్క్ కలర్ వచ్చింది చూడండి. ఇది కూడా చాలా బాగుందన్నమాట. మెరూన్ కలర్ వచ్చింది. ఇది ఇందులో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కానీ మెరూన్ కలర్ వచ్చింది. ఇది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. గ్రీన్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా ప్యూర్ కాటనేనండి. సమ్మర్కి అయితే మనకి చాలా బాగుంటాయి. మాకు ఇక్కడ బాపట్లలో కూడా బాగా దొరుకుతాయి అన్నమాట శారీస్ కానీ. షాపింగ్ అంతా కూడా బాగుంటుంది. ఇక్కడ చీరాల కూడా దగ్గర కదా, మేము అప్పుడప్పుడు చీరాల వెళ్ళి తీసుకుంటాం. నేనైతే ఫస్ట్ టైం బాపట్లలో తీసుకున్నాను ఇవన్నీ. ఎందుకంటే అస్తమాను చీరాల వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఫస్ట్ టైం అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళి షాప్ చేశానండి. చూసారా బార్డర్ కూడా, పళ్ళు ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగుందన్నమాట. ఇది వచ్చి బ్లౌజ్ వచ్చింది. వాటర్ డ్రాప్స్ లాగా ఇచ్చారనమాట వైట్ కలర్ కాంబినేషన్తో. ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా. ఇవండి నేను తీసుకున్న శారీస్. మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.